హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ చాన్బెన్ని లింగం. కాకినాడ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకి ఈ రోజున ఎలా ఉన్నాయంటే, పవన్ కళ్యాణ్ అనబడుతున్న ఇతను నోటికి అదుపు లేకుండా మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, రౌడీలు, గోండాలు, బట్టలు తీసుకొడతా, రోడ్ల మీదకి వస్తా, పేక పిసుకుతానని మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలందరూ కూడా అలాంటి తంతులనే ఉన్నారు. ఈ రోజున కాకినాడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో గెలుపుని గురించి మాట్లాడుతున్నాడు. అరే బాబు, అని మీకు ఒకటి చెప్తున్నాను విను. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు గురించి ఒక్కసారి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి విను చెప్తాడు. ఒక్కసారి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కాదురా బాబు నీది. అర్థమవుతుందా? ఆంధ్ర రాష్ట్రంలో 2 చోట్ల ఎమ్మెల్యేలుగా నామినేషన్ వేసి ఓడిపోయిన మీ నాయకుడి గురించి అడుగు. రాష్ట్ర ప్రజలు చెప్తారు. ఎక్కడ దిక్కు దివాణా లేకపోతే వర్మ గారు వేసిన భిక్ష ఈ రోజున, ఆ పిఠాపురంలో వర్మ గారు వేసిన భిక్ష ఏదైతే ఉందో, ఆ భిక్షతో ఈ రోజున ఉప ముఖ్యమంత్రి అయ్యాడు ఈ పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ వాగిన పిచ్చివాగుడికి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఇలాగే సాగించారు. ఏ భిక్ష అయితే వేసాడో వర్మ గారు, ఈ రోజున అతని చేతులు నరికి కూర్చోబెట్టారు మీరు. ఇంకా మీకు అర్థం కావట్లా. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బంది ఏదైతే ఉందో, రాష్ట్రంలో ప్రజలకు అవసరత ఏదైతే ఉందో వాటిని గాలికి నెట్టేసి ఈ రోజున పిచ్చి వాగుడు వాగుతున్నారు. అరే బాబు, కాకినాడ ఎమ్మెల్యేగా ఉంటావు నువ్వు, నీ స్థాయి అంటూ ఒకసారి తెలుసుకో. అక్కడ ఎవరి దగ్గర, మా సీనియర్ నాయకుల దగ్గర గ్లాసులు మోసిన ఆ స్థాయి మర్చిపోయావా? నీ స్థాయి ఏమిటో ఒకసారి గుర్తు తెచ్చుకో. మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ మాజీ మంత్రివర్యులు కన్నబాబు గారు గాని, తోట త్రిమూర్తులు గారు గాని, వారి దగ్గర నువ్వేం చేసావో, ఎలాంటి నీ స్థితిగతులు ఉన్నాయో ఒకసారి గుర్తు తెచ్చుకో. నీ చరిత్ర ప్రజలకు తెలియదు అనుకోమాక. అర్థమవుతుందా? గెలుపు గురించి మాట్లాడుతున్నావా? అరే, నువ్వు మాట్లాడిన మాట, నువ్వు వాగిన వాగుడు గురించి మేము మళ్ళా తిరిగి అదే పదజాలను ఉపయోగిస్తే నీ నాయకుడు నువ్వు ఎక్కడ పెట్టుకుంటారు తలని ఆలోచన చేసుకోండి. ప్రజలను రెచ్చగొడుతూ, ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ రౌడీయిజం, గోండాయిజం చేస్తుంది మీ పార్టీ. ఈ రోజున తప్పనిసరిగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడినాయి. కబడతారు.